జనసేన రాజకీయ పార్టీ పెద్ద బహిరంగ సభ నిర్వహించింది. దీనికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగబాబు గారిని ఆహ్వానించారు. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఘన విజయం సాధించారు. చాలా కీలకమైనటువంటి నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. బహుశా జనసేన రాజకీయ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఘాటుగా విమర్శించాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభ నిర్వహించారని నేను భావిస్తున్నాను. తప్పేమీ లేదు. గట్టిగా విమర్శించాలని అనుకోవటం జనసేన రాజకీయ పార్టీ, పైగా మా ప్రత్యర్థి రాజకీయ పార్టీ ఏ విధమైన తప్పు లేదు. దానికి ప్రత్యేకంగా నాగబాబు గారిని ఆహ్వానించారు. మన ఉప ముఖ్యమంత్రి గారి సోదరుడు, ఆయన కూడా వచ్చాడు, ఆ సభలో పాల్గొన్నారు. ఆయన కూడా ఉపన్యసించాడు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఆయన ఉపన్యాస ధోరణి మాత్రమే కించిత్ ప్రమాదకరంగా ఉందనే విషయాన్ని నేను చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఎంత అహంకారపూరితమైనటువంటి మాటలు నాగబాబు గారు మాట్లాడుతున్నారు. నాగబాబు గారు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి సోదరుడే కాదు, జనసేన పార్టీని ఆల్మోస్ట్ ఆల్ నడుపుతున్నటువంటి వ్యక్తి. ఇంకొక మాట చెప్పాలంటే కాబోయే మంత్రి. ఆయన మంత్రిగా చేయబోతున్నాను అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే లిఖితపూర్వకంగా ఆయన కమిట్ అయ్యాడు. కమిట్ అయ్యి చాలా రోజులైంది అనుకోండి, అది వేరే విషయం. ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకోలేదు. సరే, అది కూడా వారి వ్యూహానికి సంబంధించినటువంటి అంశం అనుకోండి. ఏమి జరగబోతుందో ఏమి జరుగుతుందో తర్వాత మనం చూద్దాం. కాబోయే మంత్రి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడు, జనసేన పార్టీని భుజాన వేసుకొని నడిపేటటువంటి వ్యక్తి ఈ రకమైన అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడితే ఇది పార్టీకి మంచిదవుతుందా అనేది వారికి నేను సుహృద్భావ వాతావరణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మీరెవరండి చెప్పడానికి? మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం. మా జనసేన వేదిక, మా వేదిక మీదకి ఏ విధంగా అయినా మాట్లాడతాం, దూషిస్తాం, ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం అంటే అది మీ కర్మ అని నేను అడుగుతా ఉన్నా అని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అహంకారపూరితంగా చాలామంది మాట్లాడారు. మాట్లాడిన మాటలన్నీ మనకు వినిపిస్తూనే ఉన్నాయి. చాలా సందర్భాల్లో వాళ్ళు రాజకీయాల్లో ఏ స్థాయికి వెళ్ళారో ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలని నేను చెప్పదలుచుకున్నాను. నాగబాబు గారి అహంకారపూరితమైనటువంటి మాటలు జనసేనను నట్టేట ముంచే ప్రమాదం ఉన్నది అని ఆ నాయకత్వం గ్రహించి మంచి సాంప్రదాయాలను రాజకీయాల్లోకి తీసుకొస్తే మంచిది అనేది నా అభిప్రాయం. ఇంకా రెండో విషయానికి వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉదయమే తెల్లారుజామున ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దారుణమైన దాడి జరిగింది. దాడి చేసినటువంటి వ్యక్తి ఒక జనసేన పార్టీ కార్యకర్తనని ఆయనే చెప్పుకున్నాడు. మరి ఉన్మాదో, తాగుబోతో ఎవరైనా కానీ జనసేన పార్టీ అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాన్ని రియాక్ట్ కావాలి, లేదా వారి పార్టీ రియాక్ట్ కావాలి. వాళ్ళ పార్టీలో అక్కడక్కడ రియాక్ట్ అయ్యారు. ఆయన జనసేనకు సంబంధం లేదని అన్నారు. 100కి 100 అతను జనసేన కార్యకర్త, పెద్ద గుర్తింపు కార్యకర్త అవునో కాదో మనకు తెలియదు. 100కి 100 అతను జనసేన కార్యకర్త. సరే, పెద్ద కుట్రతో వచ్చాడా, కుట్ర లేకోకుండా వచ్చాడా అనే విషయాలను పక్కన పెడితే ఇది అందరూ ఖండించవలసినటువంటి అంశం. ముద్రగడ పద్మనాభం గారు ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడు. కాపు కులంలో ఆయన ప్రముఖుడే కాకుండా కాపు కులానికి మేలు చేయాలని ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంటి మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు కాముగా ఉండటం సమంజసం కాదు. సరే, కాముగా ఉంటే ఉన్నారు పో. చాలా సందర్భాలు అనేవాడు మీకు గుర్తుందా? నా మీద విమర్శ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాపుల్ని తీసుకొచ్చి నా మీద విమర్శ చేస్తాడు, ఇదేం అన్యాయం అని మాట్లాడేవాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగితే దాన్ని ఖండించడానికి వారి కుమార్తెను మీరు మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఇదేం సమంజసం? మమ్మల్నేమో మీరు ఆ రకంగా అప్పుడు అన్నారు, ఇప్పుడేమో మీరు ఆ రకంగా ప్రవర్తిస్తున్నారంటే ఏంటి? మీ నైతిక విలువలు ఎలా ఉన్నాయో నాకు అర్థం కావటంలా. మీరు చాలా సందర్భాల్లో మౌనంగా ఉంటున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు మౌనంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మాధవి లత అని ఒక సినిమా ఆర్టిస్ట్, హీరోయిన్, ఆమె మీద జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేసినప్పుడు, అగ్లీగా విమర్శలు చేసినప్పుడు కనీసం ఖండించేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయటం లేదు. మీరు ఏ ఫీల్డ్ నుంచి అయితే ఇంత పెద్ద ఎత్తున
నాయకుడిగా పెరిగారో ఆ ఫీల్డ్లో జరుగుతున్న అన్యాయాల గురించి కూడా మీరు ఖండించుకోకుండా మాట్లాడుకోకుండా ఉండటం సమంజసం కాదు. సమయం వచ్చినప్పుడు మాత్రం ఆవేశపూరితంగా ఊగిపోతూ ఉపన్యాసాలు చెప్తారు. మీ అన్నదమ్ములు ఇద్దరు ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కాకపోతే మీకే ప్రమాదం అని చెప్పే ప్రయత్నం ఇది అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.